తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసిన ఆయన జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. సీనియర్ పాత్రికేయుడిగా, కవిగా, విమర్శకుడిగానే కాకుండా సాహిత్యకారునిగా ఆయన రాసిన వ్యాసాలు పలువురు పరిశోధనలకు ఉపయోగపడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో పాటు సర్ సివై చింతామణి పురస్కారం, చందూరు పురస్కారం, త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం, అరుణ్ సాగర్ విశిష్ట పాత్రికేయ పురస్కారం, తాపీ ధర్మారావు స్మారక పురస్కారం, సృజన పాత్రికేయ పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్న గొప్ప మేధావి. వర్తమానంపై సామాజిక వ్యాఖ్యానం చేసిన సంభాషణ, కొత్త వంతెన, అనేక సందర్భాలు, బుల్డోజర్, తెల్లారని తెలంగాణ పుస్తకాలు ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయనడంలో సందేహం లేదు. మొన్నటిదాకా సందర్భం, ఇప్పుడు రాస్తున్న సన్నివేశం కాలమ్స్ వారికి ప్రత్యేక పాఠకాభిమానులను సంపాదించాయనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి గొప్ప సాహిత్యకారుడు, కవి, ప్రముఖ పాత్రికేయుడు కె. శ్రీనివాస్తో రియల్ టాక్ విత్ ఏకే. తెలుగు సాహిత్యానికి దూరమై పాత్రికేయ రంగంలోకి వచ్చారు. ఆ మార్పు కారణం ఏంటి? తెలుగు సాహిత్య విద్యార్థి కావటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. పిహెచ్డీ కూడా విభిన్నమైన అంశాలు ఎత్తున్నారు. 2 ప్రపంచ యుద్ధాల మధ్య తెలుగు సాహిత్యం అంటే దాంతో కథ ఉంది. జర్నలిజం చేస్తూ చదువుకోవడం చాలా కష్టం. ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక అనుభవాలు ఏంటి? పెద్దగా చేయటం సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఎక్కడో చోట మనకు చిన్న జాగా ఉంటుంది. ప్రత్యేక వాసాలకు గుర్తింపు ఎక్కువ ఉండేదా లేదా సంపాదకీయాలకు? వార్తలు మాత్రమే చదివితే ప్రపంచం అర్థం కాదు. అంటే తెలంగాణ ఏ నేపథ్యం ప్రధానంగా 10 సంవత్సరాల భారత్ ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన మీద విమర్శనాత్మకంగానే ఉన్నారు. కేసీఆర్ ఓడిపోవడం అవసరం భావించిన వాడిని నేను. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయని భావిస్తారు? రాజకీయాల స్థాయి బాగా పడిపోయింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడటానికి ముందు కేసీఆర్ దానికి పునాది వేశాడు. ప్రముఖ పాత్రికేయుడు కె. శ్రీనివాస్తో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం తెలుగు పాత్రికేయ రంగంలో, సంపాదకీయ రంగంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకులు కె. శ్రీనివాస్ గారు ఎదుట ఉన్నాం. వారు తమ సంపాదకీయాలతో, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలతో గుర్తింపు పొందారు. వారు సాహిత్యాభిమాని. అనేక సాహిత్య సమావేశాలలో తమ అమూల్యమైన సందేశాలను ఇస్తుంటారు. జర్నలిజంతో పాటుగా రాజకీయ రంగాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నవారు. నమస్కారం సార్. నమస్తే. విద్యాభ్యాసం చేసిందేమో సాహిత్య రంగంలో, ఎంఫిల్ సాహిత్య రంగంలోనే చేశారు. ఆధునిక తెలుగు సాహిత్యం, చర్చలు, వాదోపవాదాలు అంశంపై. పిహెచ్డీ ఏమో 2 ప్రపంచ యుద్ధాల మధ్య తెలుగు సాహిత్యం మీద చేశారు. తెలుగు సాహిత్యానికి దూరమై, అంటే కొంత దూరమై పాత్రికేయ రంగంలోకి వచ్చారు. ఆ మార్పు కారణం ఏంటి? తెలుగు సాహిత్య విద్యార్థి కావటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అంటే అట్ ద సేమ్ టైం పూర్తి యాదృచ్ఛికం కూడా కాదు. మా నాన్న ఒక ఓరియంటల్ కాలేజీ లెక్చరరు, ఆయన సంస్కృత లెక్చరరు. నేను ఆ విద్య రంగంలో కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో మామూలు రెగ్యులర్ విద్య చేస్తూ ఓరియంటల్ కళాశాలలో కూడా నేను ఈవినింగ్ కాలేజ్ చదివేవాడిని. కొంతకాలం అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఆ రెగ్యులర్ విద్య అంటే మెయిన్ స్ట్రీమ్ విద్య ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం ఎడమై ఈవినింగ్ కాలేజీలోనే కంటిన్యూ అయ్యాను. కానీ నేను సాహిత్య విద్యార్థిగా ఉన్నంత మాత్రమే టీచర్గా మాత్రమే ఉండాలని, మామూలుగా ఆ రోజుల్లో అందరూ తెలుగు టీచర్లు, తెలుగు పండితులు కావడం కోసం దాంట్లో చేరతారు. నేను టీచింగ్ మీద నాకు పెద్ద ఆసక్తి లేదు.
ఎందుకు తెలుగు చదువుకున్నంత మాత్రం అదొక్క పని ఎందుకు చేయాలి, చాలా చేయొచ్చు అని కూడా అనుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికి పాత్రికేయ రంగం మీద పత్రికా రచయితను కావాలనే ఆలోచన నాకు కలిగింది. మా టీచర్ కూడా ప్రోత్సహించారు. నేను కాలేజీ మ్యాగజైన్కి ఎడిటర్గా ఉండేవాడిని. నేను చదువుకుంది ఆంధ్ర సారస్వత పరిషత్ ఓరియంటల్ కాలేజ్. మీకు తెలుసు, తిలక్ రోడ్లో ఉంది. దానికి చాలా చరిత్ర ఉంది. అది నిజాం కాలంలో ఏర్పాటైన సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్థాపించారు. మేము చదువుకున్నప్పుడు దేవులపల్లి రామోజీరావు గారు దానికి నిర్వాహకుడిగా ఉండేవారు. దానికి అనుబంధంగా ఒక సభాస్థలం ఉంది, ఒక ఆడిటోరియం ఉంది. హైదరాబాదులో ఆ రోజుల్లో 70s, 80s కూడా రాజకీయ సభలు, సాహిత్య సభలు, విద్యార్థి సంఘాల సభలు అన్నీ కూడా అదొక వేదిక అక్కడ జరిగేవి. ఎస్పీ హాల్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. సాహిత్య అకాడమీ సభలు, యువభారతి సభలు. మేము క్లాస్లో ఏమన్నా ఖాళీ ఉంటే వెళ్ళి మీటింగ్లో కూర్చునేవాళ్ళం. తెలుగులో ప్రసిద్ధమైన రచయితలందరినీ కూడా నేను అదే ఆవరణలో చూశాను. ఈ సంవత్సరం శతజయంతి జరుపుకుంటున్న దాశరథి, కాళోజీ, తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి పురపండ్ల అప్పలస్వామి, చాలా మంచి పెద్ద పెద్ద రైటర్స్ అందరినీ కూడా అక్కడే చూడటం జరిగింది. విజయవాడ గోపాలరెడ్డి. కాబట్టి సాహిత్యం మీద బై డిఫాల్ట్ ఆ పరిసరాల్లో ఉన్నందువల్ల నాకు చాలా ఆసక్తి కలిగింది. చదువు కూడా సాహిత్యమే, సంప్రదాయ సాహిత్యం కూడా మా కోర్సులో ఉంటుంది కాబట్టి భాష విషయంలో కొంచెం అది మాకు కొద్దిగా మిగతా వాళ్ళకంటే, యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్న వాళ్ళకంటే మాకు కొంచెం తెలుగు డోస్ ఎక్కువ ఉంటుంది, డోస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆ భాష మీద ఉండే ఆసక్తి, సాహిత్య వ్యక్తుల పరిచయం, సాహిత్య వాతావరణం. మా కాలేజీ ప్రిన్సిపాల్ కేకేఆర్ గారు సాహిత్య రంగంలో మంచి కేకే రంగనాథాచారి. ఆయన తెలుగు సాహిత్య రంగంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. దిగంబర కవులు 6 అంటే ఈయన 7వ వారి కింద పేరు, 7వ దిగంబర కవి కింద పేరు. అట్లా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆ సాహిత్యోద్యమాలతో. ఆయన కూడా మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మాలో ఉన్న ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. అట్లా ఆ కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఒక మిత్రుడు పటంచెరు ప్రాంతంలో ఉన్నారు ఇప్పటికైనా, పివి రాములు. అతను చిన్న చిన్న కవితలు రాసేవాడు, కానీ బాగా ఉత్సాహి. ఒక పత్రిక పెట్టాలనుకున్నాడు, సాహిత్య పత్రిక. ఆయనే వెళ్ళాడు, ఒక కళాసౌరభం అనే పేరు డిసైడ్ చేశాడు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కానీ దానికి ఎవరైనా ఆయనకు సహాయం చేయాలి అని మేమందరం అప్పుడు సారస్వత పరిషత్తులోనే ప్రతి నెల మొదటి ఆదివారం సారస్వత వేదిక అని ఒక మీటింగ్ జరిగేది. దాంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఒక అంశం మీద మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత 2వ భాగంలో అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా రచయితలు, కవులు ఉంటే వాళ్ళ రచనలు చదివి వినిపించేవాడు. బాగుండేది ఆ స్కీమ్. రంగనాథాచారి గారు నిర్వహించేవాడు. ఈ పివి రాము కూడా అక్కడికి వచ్చి కవితలు చదువుతుండేవాడు. అట్లా మాకు పరిచయం ఏర్పడింది. ఆయన కళాసారూపం అనే పత్రిక పెట్టాలని నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని సహాయం చేయమని నన్ను, నా మిత్రులు కొంతమంది, రామహనుమానుడు ఒక ఆయన, కృష్ణ, శ్రీవత్స, వీళ్ళందరూ ఉన్నాము, మమ్మల్ని అడిగాడు. అప్పుడు ఆ పత్రిక నిర్వహణలోకి నేను వెళ్ళాను. అనధికారికంగా పత్రిక వ్యవహారాన్ని చూసేవాడిని. మీకు గుర్తుండే ఉంటుంది, కళాసౌరభం ఒక కవిత్వ ప్రత్యేక సంచిక తీసుకొచ్చింది 1980లో. అంతకుముందు చలం ప్రత్యేక సంచిక, తర్వాత అట్లా 2-3 ప్రత్యేక సంచికలు తీసుకొచ్చాం. ఈ కవిత్వ ప్రత్యేక సంచికలో చాలా ప్రముఖుల ఆనాటి యువ కవులు, సీనియర్ కవులు అందరి కవితలు మేము వేసాం. అది విడిగా ఒక కవితా సంకలనంలాగా ఉంటుంది. దానికి శీలా వీర్రాజు గారు ఒక చిత్రం వేశారు. చాలా మంచి పేరు వచ్చింది. సరే, పేరు అట్లా ఉంది, కొంచెం సంప్రదాయకంగా ఉంది అట్లా అనుకున్నాము. కానీ ఆయన అప్పటికే పేరుతో పత్రిక రిజిస్ట్రేషన్ చేయించాడు. అదొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచి సంచికలు తెచ్చాం. తర్వాత ఆయనే రాజకీయ పత్రిక కూడా పెట్టాలని పిలుపు ఒక పత్రిక పెట్టాడు. దానికి కూడా పనిచేసేవాడు. బాధ్యత అనధికారిగా ఆయన పేరే ఉండేది, కానీ సంపాదకీయాలు రాయడం అవన్నీ నేను చేసేవాడిని. అది ఆ రోజుల్లో
ఇక్కడ మన కుకట్పల్లి మూసాపేట దగ్గర ప్రెస్ హ్యాండ్ కంపోజింగ్ రోజులు. హ్యాండ్ కంపోజింగ్ రోజుల నుంచి మాకు పత్రికా అనుభవం ఉండటం అనేది మంచి పునాది పడింది. ఆ రోజుల్లో ప్రూఫ్ రీడింగ్ పద్ధతి, ఆ రోజుల్లో పేజీ డిజైన్ చేసే పద్ధతి అదంతా కూడా చాలా విచిత్రంగా ఉండేది. ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. దాంట్లో మా క్లాస్మేట్ ఒకతను జయదేవులని, మెదక్ జిల్లా, అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా జోగిపేట దగ్గర వాళ్ళ ఊరు లక్ష్మాపురం, మక్క లక్ష్మాపురం అని ఊరు. అతను మా పోస్ట్ గ్రాడ్యుయేట్, మా మొత్తం నేను ఓరియంటల్ కాలేజ్ 7 సంవత్సరాలు ఆయన నా క్లాస్మేట్. అతను ఇంకొక రకమైన ఉత్సాహి. ఆయన పద్మశాలి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వాళ్ళ ఊర్లో పద్మశాలి కుటుంబాలు చాలా ఉన్నాయి, నేత కుటుంబాలు. ఆ కుటుంబాలందరినీ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి వాళ్ళకి ఆ రోజుల్లో ఆప్కోతోటి లింకేజ్ ఇచ్చి వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి, వీళ్ళేమో నూలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు బట్టలు కొనుక్కునేవాళ్ళు. ఇదంతా ఆయన చేసేవాడు. ఆ ఊర్లో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి, యువకుడు, సర్పంచ్ చేశాడు. కొంచెం ఆ రోజుల్లో కరణా రామచంద్రరావు గారికి దగ్గర. అతనికి సర్పంచ్ అయిన తర్వాత పంచాయతీరాజ్ పత్రిక పెట్టాలని ఆలోచన వచ్చింది. ఊరు వాడ అని ఒక పత్రిక పెట్టాడు. దానికి ఆయన పబ్లిషర్, ఆయన ఎడిటర్, నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఇది 82. అది ఆయన కాన్సెప్ట్ బాగుండేది. కేవలం గ్రామీణ సమస్యలు, గ్రామీణ అభివృద్ధి పనికి వచ్చే పథకాలు, సర్పంచుల సమస్యలు, నిధులు, అటువంటి వాటి సమస్యలు, ఏదైనా పంచాయతీరాజ్ సంబంధించిన చట్టాలు ఉంటే ఆ చట్టాల పూర్తి పాఠాలు వేయటం, ఇట్లా పెట్టాం. దాంట్లో కథలు కూడా వేయాలని గ్రామీణ ఇతివృత్తాలున్న కథలు వేసాడు. చాలా మంచి కథలు పబ్లిష్ చేశాం. ఆయన ఏం చేశాడంటే అన్ని గ్రామ పంచాయతీలకి పత్రికని వీపీపీ చేసేవాడు. 1000 కాపీలు వీపీపీ చేస్తే 250 మాత్రమే వాడు విడిపించుకునేవాడు. మిగతా 750 వెనక్కి వచ్చాయి. కానీ ఆయన మార్కెటింగ్ సిస్టమ్ పద్ధతి అది. 250 చందాలు అయితే అయినాయి కదా, దానికోసం మనుషులను పంపించి చందాలు నేర్పించినటువంటి వ్యవస్థ లేకుండానే ఈ వీపీపీ ద్వారా చేర్పించాడు. దాదాపు 2,000 కాపీల దాకా సర్క్యులేషన్ ఉండేది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అల్లం రాజయ్య గారు మా కథ రాశారు. రాజయ్య గారు రాశారు. రాజయ్య గారు సందేశం ఇచ్చారు. మొలకలపల్లి కోటేశ్వరరావు, నటరాజు, చాలామంది తర్వాత రైటర్స్గా ఉన్నవాడు మా నాన్నలు కథలు రాశారు. అప్పుడే నాకు రాజకీయాలతో కూడా పరిశీలించడం, రాజకీయ వ్యాఖ్యలు చేయటం. ఎంవి రమణారెడ్డి గారిని అప్పుడు రాయలసీమ సమస్యల మీద ఇంటర్వ్యూ చేశాను నేనే, కవర్ పేజీ. తర్వాత కరువు గురించి, ఇటువంటి ముఖ్యంగా రూరల్ ఇష్యూస్ గురించి, క్షేత్రస్థాయి సమస్యల గురించి, డెవలప్మెంట్ ఇష్యూల గురించి రాయటం అప్పుడు బాగా అలవాటైంది. అంటే ఇదంతా కూడా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన చివరి రోజుల్లోనూ, అయిపోయిన తర్వాత 1-2 ఏళ్ళ వరకు ఓ రకంగా నాకు ట్రైనింగ్ ఈ చిన్న పత్రికల ద్వారానే వచ్చింది. పునాది పడ్డది అక్కడ. పునాది పడ్డది. చిన్న పత్రికల్లో ఏంటంటే మనది పెద్ద బాధ్యత కాబట్టి అన్ని పనులు తెలుస్తాయి. కంపోజింగ్ చేయించడం, ప్రూఫ్ రీడ్ దిద్దడం, పేజినేషన్ పెట్టించడం, ప్యాక్ చేయడం, స్టాంపులు అంటించడం, అన్నీ ఇదన్నీ బాధ్యతలు చూసిన తర్వాత అప్పుడు నేను ఏదో పత్రిక వస్తుంది దాంట్లో చేరుతాను, పెద్ద పత్రికలో అనుకున్నాను. అప్పుడు ఉదయం పత్రిక అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్ వచ్చినప్పుడు నా పత్రిక, ఉదయం పత్రిక మిగిలిన పత్రిక కొంత భిన్నంగా ఉండేది. అంటే ఉదయం పత్రిక వస్తుంది అన్నప్పుడే నేను దీంట్లో చేరుతాను అని నాకు అనిపించేది. అంటే ఊరికే అటువంటి ఆశ పెట్టుకున్నాను. వాళ్ళు అనౌన్స్ చేశారు, టెస్ట్ రాశారు, పాస్ అయ్యాను. ట్రైనింగ్ ఇక్కడే 1 ఏడాది పాటు ట్రైనింగ్ అయింది. ఏవికి ప్రసాద్ గారు నాయకత్వంలో చాలా మంచి టీము అదున ఏర్పడింది. నన్ను విజయవాడకి వేశారు ఫస్ట్ పోస్టింగ్. ట్రైనింగ్ అయిన తర్వాత విజయవాడలో 2 సంవత్సరాల పాటు అక్కడ పనిచేశాను. సబ్ ఎడిటర్గానా? ట్రైనింగ్ సబ్ ఎడిటర్. అదే నిజానికి ఉదయంలో పనిచేసిన కాలం, ఉదయంలో పనిచేసిన వాళ్ళందరూ ఆ రోజున ఉద్యోగం చేస్తున్నామని కాక ఒక ఉద్యమం చేస్తున్నాం అన్నట్టుగా ఉండేది. యజమాని దాసనారాయణరావు గారికి పెద్దగా ఆబ్లిగేషన్స్ లేవు. సినిమా రంగానికి సంబంధించి 1-2 విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమనేవాడు తప్ప ఎవరి గురించి రాసినా ఏం చేసినా అనేవాడు కాదు. అటువంటి పూర్తి స్వేచ్ఛ సంపాదకుడికి ఇచ్చాడు ఆయన. అక్కడ పనిచేయడం మాకు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్. ఉదయం లాంటి పత్రిక ఇప్పటికి కూడా నేను చెప్తాను, ఉదయం లాంటి పత్రిక అప్పుడు నేను చాలా చిన్న పొజిషన్లో ఉన్నప్పటికీ అప్పుడున్న ఉత్సాహం, కమిట్మెంటు, ఆశ జర్నలిజం మీద
చేయగలిగే అవకాశం అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. దాని తర్వాత చాలా పెద్ద పొజిషన్ చూసినా కూడా అప్పుడున్నంత స్వేచ్ఛని నేను చూడలేదు. అది ఉదయం తర్వాత ఆంధ్రజ్యోతి వచ్చాను. ఫస్ట్ 86లో ఆంధ్రజ్యోతి హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు 86 దాకా ఆంధ్రజ్యోతికి హైదరాబాద్లో ఆఫీస్ అంటే హైదరాబాద్లో ప్రింటింగ్ ఆఫీస్ లేదు. కేవలం సెక్రటరీ ఎదురుగా ఒక రిపోర్టర్స్ ఆఫీస్ ఉండేది. ఎట్లాగైతే మనకు సిద్దిపేటలో అట్లా ఒక పీసీ సెంటర్ ఉంటుందో అట్లా ఒక పీసీ సెంటర్ ఉండేది. వాళ్ళు 1960లో ఆంధ్రజ్యోతి ఏర్పడితే 26 ఇయర్స్ పాటు ఓన్లీ విజయవాడ నుంచి మాత్రమే వచ్చింది. విజయవాడ కేంద్రంగా వచ్చింది. సరే అక్కడ కూడా తరం మారింది. కేఎన్ ప్రసాద్ స్థానంలో ఆయన కొడుకు అమెరికాలో చదువుకొని ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన ఎక్స్పాండ్ చేద్దాం అనుకొని పెట్టాడు. అప్పుడు ఉదయంలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకున్నాం. అట్లా నేను దాంట్లోకి వచ్చాను. అక్కడ 3 ఏళ్ళు చేసి మళ్ళీ ఒకసారి ఉదయంకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సుప్రభాతం పత్రికలో చేరి సుప్రభాతం పత్రిక నుంచి మళ్ళీ ఆంధ్రజ్యోతి విజయవాడకి వెళ్ళి అక్కడ ఫీచర్స్ సెక్షన్లో పనిచేసి 2 సంవత్సరాల పాటు దాంట్లోనే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒక బిజినెస్ మ్యాగజైన్ మనీ బిజినెస్ అని వాళ్ళదే ఆంధ్రజ్యోతి వాళ్ళే పెట్టారు. దాన్ని సెటప్ చేసి దాన్ని ప్రారంభ సంచిక దగ్గర నుంచి ఒక 6 నెలల పాటు దాన్ని నిర్వహించి అప్పుడు వార్తకు వెళ్ళాను. 95లో వార్త మధ్యలో ప్రజాతంత్రకు కూడా కొన్ని వ్యాసాలు రాసి తర్వాత ఇది 94, 95, 96 దాకా వార్తలు చేశాను. వార్తలు చేసి అక్కడ కొన్ని విషయాలు సరిపడగా మనకి నేను మానేశాను. ఉదయం వాళ్ళు మళ్ళీ అప్పటికి మూసేశారు 94లో. తర్వాత మాగంట సుబ్బరామరెడ్డి హత్య జరిగింది. ఎప్పటికీ తెరవరేమో అనుకున్న సమయంలో రాయలసీమ పేపర్ మిల్స్ అతను ఒకరు దాన్ని ఓపెన్ చేస్తా అన్నాడు. అప్పుడు దాంట్లో కొంతకాలం పనిచేశాను. ఇక లేదు కొంతకాలం గ్యాప్ తీసుకుందాం అనుకొని అప్పుడే అమ్మాయి పుట్టింది. సో అమ్మాయిని బాల్యాన్ని ఎంజాయ్ చేద్దాం, వేరేది ఏమైనా చేద్దాం అని ఉద్యోగం మానేశాను. 6 సంవత్సరాల పాటు నేను ఏ పత్రికలోనూ ఎంప్లాయీగా లేదు. 6 సంవత్సరాల్లో మరి ఏదైనా ప్రొడక్టివ్గా ఉండాలి కదా అని పిహెచ్డీ చేశాను. పిహెచ్డీ పూర్తి చేసి అప్పుడు చిన్న పత్రికలతో మీరు పిహెచ్డీ కూడా విభిన్నమైన అంశాన్ని ఎత్తుకున్నారు. 2 ప్రపంచ యుద్ధాల మధ్య తెలుగు సాహిత్యం అంటే దాంతో కథ ఉంది. నేను ఎంఏ అయిపోయిన తర్వాత పత్రికల్లో చేరిన తర్వాత ఎంఫిల్ చేద్దామని చేశాను ఉస్మానియా యూనివర్సిటీలోది. కానీ జర్నలిజం చేస్తూ చదువుకోవడం చాలా కష్టం. క్లాసులు అవి అటెండ్ అయ్యాను కానీ దాన్ని డిజర్టేషన్ రాయటం అనేది నాకు కుదరలేదు. 83లో అడ్మిషన్ అయితే 89 దాకా చివరికి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు నువ్వు చేస్తావా రద్దు చేయాలి అడ్మిషన్ అనే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేశాను. అప్పుడు టాపిక్ ఏంటంటే అది ఆధునిక తెలుగు సాహిత్యంలో చర్చలు వాదోపవాదాలు. అదేంటంటే ఈ భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం వీటి మీద ఏ చర్చలు జరిగినాయి, కొత్తలో వచ్చిన కాంట్రవర్సీస్ ఏంటి, అది టాపిక్. ఇది ఎంఫిల్కి సంబంధించి ఎంఫిల్ దానికి కేకేఆర్ గారే గైడ్. అది 89లో పూర్తి చేశాను. వెంటనే 90లో తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకున్నాను. ఏం చేసుకున్నానంటే 2 ప్రపంచ యుద్ధాలు మధ్య తెలుగు సాహిత్యం 1914 to 1913 దాకా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం 1939లో మొదలైంది. ఈ 20 సంవత్సరాల్లో తెలుగు సాహిత్యం ఎట్లా ఉందని పెట్టుకున్నాను. కానీ అప్పుడు కూడా మళ్ళీ ఎంఫిలే 8 ఏళ్ళు చేసిన వాడిని దీనికి వెంటనే ఏమి పెద్ద సీరియస్గా చేయలేదు. తర్వాత మధ్యలోనే నాకు పునరాలోచనలోకి వచ్చాను. ఈ టాపిక్ ఎందుకు, ఏదైనా వేరే టాపిక్ చేద్దామని. అప్పుడే తెలంగాణకు సంబంధించిన స్పృహ కొంత మొదలైంది. ముఖ్యంగా రామాంజరావు, దేవులపల్లి రామాంజరావు 93లో చనిపోయినాడు. ఆయన ఏ పత్రికల్లో పెద్దగా ఆయన గురించి చనిపోయినప్పుడు మామూలుగా వార్తలు వచ్చాయి కానీ ఆయన గురించి వ్యాసాలు ఏమి రాలేదు. నేను అప్పుడు ఆంధ్రజ్యోతి విజయవాడలో పనిచేస్తున్నాను. సండే సప్లిమెంట్లో రామాంజరావు గురించి ఒక వ్యాసం రాశాను. ఎందుకంటే వ్యాసం రాయటం కోసం రామాంజరావు గురించి తెలుసుకుంటూ ఉంటే అదే లైఫ్లో చాలా ఉంది కదా, నేను ఆయన దగ్గరగా ఉండి ఆయన ఇన్స్టిట్యూషన్ గురించి చదువుకొని కూడా ఆయన గురించి నేను పెద్దగా తెలుసుకోలేదు.
కానీ ఆయన మంచి పునాది వర్క్ చేశాడు తెలుగు సాహిత్యానికి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు, వాళ్ళ గురించి పెద్దగా ప్రచారంలోకి రాలేదు అని ఏదైనా తెలంగాణ గురించి చేద్దామనే ఆలోచన అప్పుడు వచ్చింది. దాన్ని అప్పటికే టాపిక్ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల తర్వాత మార్చుకోవడం కుదరదన్నారు. అప్పుడు ఏం చేశానంటే 2 ప్రపంచ యుద్ధాల మధ్య తెలుగు సాహిత్యం, తెలంగాణలో సాహిత్య వికాసం కొంచెం పెట్టి తెలంగాణ మీదే ఫోకస్ చేశాను. నేను చెప్పాను కదా, గ్యాప్ తీసుకున్నప్పుడు అయితే సెలవు తీసుకున్నాను 6 సంవత్సరాలు, దాంట్లో 3 సంవత్సరాలు పిహెచ్డి కేటాయించాను. దాన్ని పూర్తిగా టైటిల్ అఫీషియల్ రిజిస్టర్ టైటిల్ ఏదైనప్పటికీ నా ఫోకస్ తెలంగాణ మీదే కాబట్టి తర్వాత పుస్తకం వేసినప్పుడు దాన్ని తెలంగాణ సాహిత్య వికాసం అనే పేరుతోనే పుస్తకం వేశాను. ఇది 99లో అయిపోయింది. నాకు 2000లో అవార్డు అయింది. 2002లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక దాని తర్వాత ఏకధాటిగా 2002 నుంచి 2024 దాకా 22 సంవత్సరాల పాటు ఒకే సంస్థలో పనిచేశాను. ఒకే సంస్థలో అంతకాలం పనిచేయటం అనేది నాకు ఆశ్చర్యం, రాధాకృష్ణ గారికి ఆశ్చర్యం. ఆయన 4 ఏళ్ళు అయినప్పటి నుంచి మీరు 4 ఏళ్ళైనా ఇంకా ఇక్కడే ఉన్నారు అని ఆయన బనాయించేవాడు. ఎందుకంటే నేను 84లో ఉదయంలో చేరి 86లో ఆంధ్రజ్యోతిలో చేరి ఆంధ్రజ్యోతిలో మళ్ళీ 3 ఏళ్ళు చేసి ఆంధ్రజ్యోతిలో బయటకు వచ్చి మళ్ళీ ఉదయంలో చేరి 7.5 చేసి మళ్ళీ ఆంధ్రజ్యోతికి వచ్చి వార్తలు చేరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఒక 5-6 ఇయర్స్ కంటిన్యూగా చేసింది లేదు. అటువంటిది చివరి అంకం ఏదైతే ఉందో అది దాంట్లో 22 సంవత్సరాలు చేశాను. కాబట్టి మీరు చాలామంది నన్ను ఆంధ్రజ్యోతితోటే గుర్తుంచుకోవటం కానీ, దాంట్లో 22 సంవత్సరాల్లో 15 సంవత్సరాల సంపాదకుడిగా ఉన్నాను. 16 సంవత్సరాలు 2008లో ఎడిటర్ అయ్యాను. 16 సంవత్సరాలు కాబట్టి ఎక్కువ కాలం ఉన్నాను. కాబట్టి ఇటీవల వాళ్ళందరికీ కూడా నేను ఆంధ్రజ్యోతితోటే నన్ను గుర్తుపడతారు. కాబట్టి ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక అనుభవాలు ఏంటి? ఆంధ్రజ్యోతిలోనూ అంతకుముందు ప్రీవియస్ ఆంధ్రజ్యోతిలోనూ మేమేం చేయలేదంటే పెద్దగా చేయటం సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఎక్కడో చోట మనకు చిన్న జాగా ఉంటుంది, మన మాట చెప్పొచ్చు, ఎక్కడో చోట తేడా చూపించవచ్చు. పెద్ద పెద్ద పాలసీ విషయాల్లో యాజమాన్యమే పట్టింపుగా ఉంటుంది, కానీ ఇతర విషయాల్లో మనం అనుకుంది మనం చెప్పవచ్చు. సాహిత్యం ఉందంటే దానికి ప్రోత్సాహం ఇవ్వచ్చు, అంతర్జాతీయ విషయాలను అనుకుని బాగా చెప్పచ్చు, జాతీయ విషయాలు చెప్పచ్చు. కాకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నప్పుడు దాంట్లో నిర్ణయించే స్వేచ్ఛ మనకు ఉండకపోవచ్చు. కానీ పత్రికలో ఒకటే ఉండవు కదా, చాలా విషయాలు ఉంటాయి. చాలా విషయాల్లో మనం చొరవ తీసుకొని మంచి ఆలోచనలు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే మనం కొంత ప్రజలు మనల్ని గుర్తిస్తారు అనే నమ్మకం కలిగిన తర్వాత నాకున్నటువంటి చొరవ కానీ అధికారం కానీ అవకాశం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని నా సాధ్యమైనంత వరకు నేను మంచి జర్నలిజం కోసమే ప్రయత్నించాను. ప్రజలకు పాట కూడా మూసదూరం నుంచి విభిన్నంగా మారారనేది కొంచెం ఎడంగా ఉండేది, భాషలో కానీ వ్యక్తీకరణ కానీ ఉండేది. కానీ అట్లా కాకుండా మామూలు విషయాలు, ముఖ్యంగా ప్రజలకు పట్టింపు ఉన్న విషయాల గురించి రాయాలి, వాళ్ళకు సులువుగా అర్థమయ్యేటట్టు రాయాలి అనేది ప్రయత్నం చేశాను. అన్నిటికంటే మంచి ఎడిట్ పేజీ, ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ మంచి పాఠకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. కారణం ఏంటంటే చాలా విభిన్న అభిప్రాయాలకి వేదికలుగా ఇచ్చాం. సాధారణంగా పత్రికల్లో చోటు ఇవ్వని విషయాలు కూడా మేము ఇచ్చేవాళ్ళం. అంటే పెద్ద విషయమేం కాదు. ఉదాహరణకి సాహిత్య పేజీలో ఎవరు పాటలు వేసేవాళ్ళు కాదు, పద్యాలు వేసేవాళ్ళు కాదు. మేము వివిధ మొదలుపెట్టినప్పుడు పాటలు వేద్దాం, పద్యాలు వేద్దాం అని చెప్పాం. ఎందుకంటే మనం ఆధునిక కవిత్వం చదివేవాళ్ళం, ఆధునిక కవిత్వ పాఠకులు, మనదే ప్రపంచం అనుకుంటాం. కానీ గ్రామ స్థాయికి వెళ్తే పద్యాలకి వేరే పాఠకులు, వేరే ప్రపంచం ఉంది ఉంటుంది. ముఖ్యంగా తెలుగు పండితులు, స్కూళ్ళలో చదివే తెలుగు పండితులు, వాళ్ళు పద్యాలు రాసేవాళ్ళు లేదా పద్యాలు చదువు పాడుతూ వినేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకు పాపం ఆధునికమైన వేదికల్లో ఎక్కడా చోటు వాళ్ళు పంపరు, వీళ్ళు వేయరు. నేను ఎంత చేసినా మొదట్లో కొన్ని వేశాను, కానీ తర్వాత ఎవరు పంపేవాళ్ళు లేరు. ఆ సాంచశ్రీ అనే ఒక ఆయన పంపేవాడు, రసరాజు కూడా రసరాజు పద్యాలు రాసేవాడు, లేదా కొంతమంది పద్యాలు రాసేవాడు. కానీ తర్వాత ఎందుకో
రాలేదు. పాట ఫస్ట్ గోరటెంకన్న పాటని మేము వేసాం. గోరటెంకన్న పాట ఆధునిక కవిత్వంలో చాలా గొప్ప విషయం. కానీ సాహిత్య మెయిన్ స్ట్రీమ్ సాహిత్య వేదికలో దాన్ని ప్రచురించేవాడు కాదు. దాన్ని ప్రచురించడం అనే ఆనవాయితీ లేదు, వాళ్ళకు కూడా పంపే ఆనవాయితీ లేదు. అది ఆయన ఇప్పటికీ చెప్తాడు. అంటే వాళ్ళకు కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రికలో అచ్చు కావటం అనేది అదొక గుర్తింపు. ఆయనకు మనం గుర్తింపు ఇచ్చామని కాదు, కానీ ఎందుకు ఆ పాట చాలామంది చదువుకుంటారు, చాలామంది పాడుకుంటారు, ఎక్కువ మంది చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా రకరకాల ఎక్స్ప్రెషన్స్కి అప్పటివరకు లేని వాటికి ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. న్యూస్లో కూడా చేసాం. ఎన్ని రకాల స్టోరీలు, కథనాలు ఇవ్వవచ్చు. చాలా ఎఫర్ట్ పెట్టాం ఒక రకంగా చెప్పాలంటే. అంటే అవి మీరు ఇందాక అన్నారు కదా, ఆంధ్రజ్యోతికి ఏదో పత్రిక పేరు రావటం అంటే వాళ్ళు ఒక్కళ్ళని చేయటం వల్ల కాదు, అది ఏ పత్రికైనా ఒక్కరి వల్ల కాదు. చాలామంది మిత్రులు, సహచరులు, కొలీగ్స్, ముఖ్యంగా నాకు నేను రిటైర్ అయిన రోజున కూడా చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా చెప్తానంటే, నాకు ప్రజా జీవితం గురించి, ప్రజా జీవితంలో పరిణామాల గురించి, ఆసక్తికరమైన కథనాల గురించి జ్ఞానం వచ్చిందంటే కేవలం గ్రామీణ విలేకరులే కారణం. నేను ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ కావడానికి ముందు రీజనల్ డెస్క్ కాదు, నెట్వర్క్ ఎడిషన్స్కి సంబంధించిన బాధ్యతలు చూసేవాడిని. సో చాలా ఫ్రీక్వెంట్గా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఫ్రీక్వెంట్గా మొత్తం అప్పటి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగితే మామూలు జిల్లా కేంద్రాలకు వెళ్ళి 1-2 పెద్ద కేంద్రాలకు వెళ్ళి వచ్చేయటం కాకుండా ప్రతి పీసీ సెంటర్లోనూ కూడా చిన్న చిన్న మండల రిపోర్టర్స్ కూడా పిలిచి మీట్ చేశాను. ఆ మీటింగ్స్ అన్నిట్లోనూ నేను చెప్పడం కాదు, మీ మండలం గురించి మీరు చెప్పండి అని వాళ్ళని చెప్పి మీ మండలాన్ని నాకు పరిచయం చేయండి. వాళ్ళు పరిచయం చేసేవాడు. వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప విషయాలు, చారిత్రక విశేషాలు, వర్తమాన విశేషాలు, గొప్ప నాయకులు, ఈ ప్రాంతం నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు, ఇవన్నీ చెప్తారు కదా. చెప్పినప్పుడు దాంట్లోంచి నాకు స్టోరీ ఐడియాస్ వచ్చాయి. వాళ్ళకు ఒకసారి వాళ్ళు రోజు చూస్తారు కాబట్టి అది ఐడియా అని అనుకోకపోవచ్చు. నేను ఆలోచిస్తాను కాబట్టి నేను మీ దాంట్లో ఇది ఉంది కదా, మీరు ఇది రాయొచ్చు కదా అంటే అప్పుడు రాసేవాడు. అట్లా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సమాజంలో ఉన్నటువంటి ప్రతి చెరువు మీద మేము ట్యాబ్లాయిడ్స్లో స్టోరీస్ పబ్లిష్ చేసాం. చెరువు మీద అంటే చెరువు ఇంత ఆయకట్టు ఉంది, ఈ పంటలు పండుతాయి, ఇది కాదు. ఆ చెరువు ఎప్పుడు కట్టారు, దాని చరిత్ర, దాని చుట్టూ ఉన్నటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా పెట్టాడు. ఏమైనా చరిత్ర మాత్రం చెప్పకుండా దీనికి ఇది శిథిలం అవుతుంది, దీన్ని బాగు చేస్తే బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయాలి, ఇవి కూడా పెట్టేవాడు. కానీ చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్ చేసాం, ప్రతి గుడి చేసాం, ప్రతి కోట చేసాం, గడిలు. ఇట్లా మీకు తెలంగాణ నుంచి బాగా వచ్చేది. ఆంధ్రాలో కొంచెం తక్కువ ఉత్సాహంగా ఉండేవాళ్ళు, కానీ మొత్తం మీద అయితే అన్ని చోట్ల చెరువులు ఉన్న, మెట్ట వ్యవసాయం ఉన్న చోట, వర్షాధార వ్యవసాయం ఉన్న చోటల్లో కూడా చాలా కథనాలు చేశాం. అట్లాగే ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, ఇంకా చేయవలసింది, రాయవలసింది ప్రజల జీవితంలో చాలా ఉంది. ఆ ఇంటరాక్షన్లో అందువల్ల నాకు ఆ ప్రాంతం గురించి తెలిసిందంటే వాళ్ళ వల్ల తెలిసింది. దాంట్లో వాళ్ళే గురువులు, మన గురువు. దాన్ని ఎట్లా రాయాలని చెప్పడంలో నేను వాళ్ళకి సూచనలు ఇచ్చి మార్గదర్శనం కావచ్చు, కానీ అది పరస్పరం ఇంటరాక్షన్ నుంచే మంచి జర్నలిజం వస్తుంది. ఇప్పుడేమో ట్యాబ్లాయిడ్లు పోయినాయి, గ్రామీణ విలేకరుల వ్యవస్థ పూర్తి బలహీనపడింది. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చెప్తాను. అంటే మీరు సంపాదకీయాలకే పరిమితం కాకుండా ప్రత్యేక వ్యాసాలు కూడా రాసేవారు, ఏదో ఒక పేరిట. ప్రత్యేక వ్యాసాలకు గుర్తింపు ఎక్కువ ఉండేదా లేదా సంపాదకీయాలకి? సంపాదకీయాలు చాలా బాగుంటాయి తప్ప, సంపాదకీయాల సమస్య ఏంటంటే ఇవాళ ఒక సంఘటన జరిగింది, ఇవాళ ఒక పరిణామం జరిగితే రేపు రాస్తాం, దాని గురించే రాయాలి. రేపు ఒకటి జరిగితే ఎల్లుండి ఒకటి రాస్తాం, అంతే కదా. దాంట్లో మనలో ఒక క్రమాన్ని, ఒక ధోరణిని పాఠకులు పెద్ద గుర్తుపట్టరు. కాబట్టి మన ఆసక్తులు ఏంటని చెప్పొచ్చు. వీళ్ళు ఈయన ఈ విషయం మీద రాయడానికి ఇష్టపడతాడు, అటువంటి తెలుస్తాయి.
కాలంలో రాసేటప్పుడు ప్రత్యేక వ్యాసాలు రాసేటప్పుడు వాళ్ళు వరుసగా వారం వారం ప్రత్యేకంగా రాసే వ్యాసాన్ని గమనించినప్పుడు ఓహో నా శైలిని కానీ నా ఎక్స్ప్రెషన్ కానీ భాషను కానీ నేను తీవ్రంగా మాట్లాడతానా మామూలుగా మాట్లాడతానా ఇవన్నీ గమనించి దాని పట్ల అభిరుచి ఆసక్తి ఏర్పరచుకుంటారు. ఒకసారి సంపాదకీయాలు ప్రతిసారి నేనే రాస్తాను లేదు, ఒకసారి మా సహాయకులు ఉంటారు, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ మిత్రుడు రాస్తాడు, మామూలు విషయాలు అయితే మా 8 పేజీ చూసే మిత్రుడే రాస్తాడు, బిజినెస్ అయితే బిజినెస్ ఎడిటర్ రాస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ దాంట్లో కూడా నేను ఎప్పుడైనా రాసినప్పుడు ఇది మీరు రాసిన ఎడిటోర్లు కదా అని చెప్పి చాలామంది గుర్తుపడతారు. కాలం రాయటం వల్ల ఏంటంటే వర్తమాన పరిణామాల మీద ఒక వ్యాఖ్య. పేపర్ ఏంటంటే న్యూస్ పేపరు చిందరవందరగా వార్తలు ఉంటాయి. ఈ పక్కన ఇరాక్ వార్త ఉంటుంది, ఈ పక్కన వరంగల్ వార్త ఉంటుంది, ఈ పక్కన స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ఈ పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. మామూలు వాడికి ఈ పరిణామాలన్నింటినీ కలిపి అర్థం చేసుకునే శక్తి ఉండదు, విడివిడిగా చదువుతాడు. ఏదో భర్తను చంపిన భార్యను చంపిన భర్త, ఇవి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా, అవన్నీ విడివిడిగా సింగిల్ కాలమ్స్ వస్తాయి. కాలం ఏం చేస్తుందంటే వీటన్నిటిలో నుంచి ఒక ట్రెండ్ను గమనించి ఎందుకు ఈ మధ్య ఇటువంటి మానవ సంబంధాల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం కాలం రాసామనుకోండి, అప్పుడు పాఠకుడికి తను విడివిడిగా చదువుకున్న అనేక వార్తలను ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. అట్లాగే వేర్వేరుగా జరిగే పరిణామాలను వేర్వేరుగా న్యూస్ ఐటమ్స్గా సంబంధం లేకుండా ఒకే పేజీలో మనం పరుస్తాం కదా, వాటిని చాలా కొద్దిమంది మాత్రమే వాటిలో ఉండే అంతఃసూత్రాన్ని అర్థం చేసుకోగలరు. కాలమిస్ట్ ఏం చేస్తారంటే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో పాఠకుడికి ఒక చిన్న క్లూ ఇస్తాడు, ఇస్తే అతనికి విషయం అర్థమవుతుంది. అందువల్ల పాఠకుడికి వ్యాసాలు అవసరం. వార్తలు మాత్రమే చదివితే ప్రపంచం అర్థం కాదు. వార్తలు ప్లస్ వ్యాసాలు, వాస్తవాలు వ్యాఖ్యలు రెండు ఉంటేనే ప్రపంచం అర్థమవుతుంది. మీరు వివిధ పత్రికల్లో రాసిన కాలమ్స్ ప్రత్యేకంగా పుస్తకాలుగా వచ్చాయి. ప్రజాతంత్ర కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఏ పత్రికలో? కాలం రాయటం అనేది నేను ఆంధ్రజ్యోతిలో ఎర్లీ 90s మొదలుపెట్టాను, కానీ వ్యాసాలు రాయటం అనేది 86లోనే. అంతకుముందు పత్రికల్లో పనిచేసిన రాసినవి పక్కన పెడితే చిన్న పత్రికలో రాసినవి, పెద్ద పత్రికలో రాయటం 86లో హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ఏర్పడినప్పుడు. అప్పుడు సండే సప్లిమెంటు పుస్తకం రూపంలో ఉండేది కాదు, బ్రాడ్ షీట్లో ఉండేది. దేవిప్రియ గారు చూసేవారు. ఆయన ప్రత్యేకంగా ప్రోత్సహించాడు నన్ను కొన్ని విషయాల గురించి రాయమంటే. అప్పుడు నేను దాదాపు సండే సప్లిమెంటు ఫస్ట్ పేజీలో ఉండే స్టోరీ, ఫుల్ పేజీ స్టోరీ ఉంది సరే, అది జనరల్గా ఇవాళ రాసినట్టుగా ఏదో లైఫ్ స్టైల్ స్టోరీస్ కాదు. ఆ రోజుల్లో ఎక్కువగా ఇప్పుడు నేను రాసినవి నాకు గుర్తున్నది టైగర్లు ఇష్యూ మీద, ఎల్టీటీ చాలా ఉధృతంగా ఉండేది, శ్రీలంక సమస్య మీద అశ్రుద్వీపం అని ఒక ఆర్టికల్ రాశారు. తర్వాత శంకరాచార్యులు, పెద్ద శంకరాచార్యులు ఆయన కంచి పరమాచార్యుల తర్వాత వచ్చిన జయేంద్ర సరస్వతి ఒకసారి పీఠం వదిలిపెట్టి మాయమయ్యాడు. వారం 10 రోజులు ఎక్కడ పోయాడో తెలియదు, అంతా ప్రపంచం అంతా ఆయన ఏమయ్యాడని అయింది. అతను ఎందుకు వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు, అదొకటి రాశాను. అట్లా కొన్ని ప్రత్యేకమైన అంశాలు తీసుకొని జాతీయ అంతర్జాతీయ విషయాలు తీసుకొని స్టోరీస్ రాయటం చేసేవాడు. అప్పుడు దక్షిణాఫ్రికాలో ఇంకా తెల్లవాళ్ళ ఆధిపత్యం ఉండేది. అప్పుడు స్టీవ్ బికో అనే ఒక దక్షిణాఫ్రికా ఉద్యమకారుడి మీద ఒక వ్యాసం రాశాను. ఈ వ్యాసాలన్నీ కూడా సండే సప్లిమెంట్లో రాశాను. వాళ్ళు స్పేస్ ఇచ్చారు, నేను రాశాను. తర్వాత ఆయనే ప్రత్యేకంగా సాహిత్యం మీద కవర్ స్టోరీ చేద్దామని, సాహిత్యం మీద స్పెషల్ చేద్దాం సండే సప్లిమెంట్ అని దేవిప్రియ ప్రపోజల్ పెట్టి యాజమాన్యాన్ని ఒప్పించాడు. ఒప్పించి ఎవరు రాయాలి అంటే ఆయన నన్ను ఎంచుకున్నాడు. కవిత్వం మీద నువ్వు రాయబ్బా అని చెప్పి నాకు మొత్తం పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు, ఒక 50 పుస్తకాలు ఇచ్చి చివరికి ఆ డెడ్ లైన్ రోజున రాసే రోజున దగ్గర కూర్చొని మరి నేను అప్పుడు అక్కడ దగ్గరలో ఉండేవాడిని. ఆయన ఆ ఫోటో ఇంటికి తీసుకొచ్చి నాకు ఫుడ్ పార్సల్ పంపించి ఇవన్నీ చేశాడు. చాలా ఎంకరేజ్ చేశాడు ఆయన. అదే జీవకవిత్వం జిందాబాద్ పేరుతోటి చాలా పాపులర్ అయింది ఆ రోజున. మొత్తం
అప్పటి కవిత్వపు దృశ్యం ఎట్లా ఉంది, 87లో వచ్చిందో 86లో వచ్చిందో 87 అది సాహిత్య రంగంలో ఆ రోజున సంచలనం. మామూలు దినపత్రికలో బ్రాడ్ షీట్లో స్పెషల్ వేట్టుకునేది అట్లా రాసేవాడిని. తర్వాత రెండోసారి మళ్ళీ విజయవాడలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతి ఆదివారం ట్యాబ్లెట్ సైజులో వచ్చేది. దేవిప్రియ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేది కదా, ట్యాబ్లెట్గా ఉన్నప్పుడు విజయవాడ నుంచి వచ్చేది. త్రిపురనేని శ్రీనివాస్ దానికి ఇన్ఛార్జిగా ఉండేవాడు. అప్పుడే నేను కూడా సండేకి ఇన్ఛార్జిగా ఉంటే నేను ఫీచర్స్ ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఆయన కాలం రాయమంటే సింగిల్ కాలం అని అప్పుడు సండే సప్లిమెంట్లో కాలం రాశాను. అది కూడా ఎక్కువగా రాజకీయమైన కాలం కాదు, ఇతర నాన్ పొలిటికల్ ఇష్యూస్ మీద రాసేవాడిని. అది నేను రాస్తే ఎడిటర్ గారికి రామ్మోహన్ రావు గారు ఎడిటర్, అప్పుడు రెండు రామ్మోహన్ రావు గారు, ఆయన కొంచెం నచ్చలేదు అవి. అది సమస్య. కానీ ఒక 15-20 దాకా రాశాను అవి. దాని తర్వాత కంటిన్యూస్గా ఫస్ట్ కాలం రెగ్యులర్గా రాసింది ప్రజాతంత్రంలోనే. ఇప్పటికే 6 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను కదా, ఆ గ్యాప్లో నేను ఏదో రకంగా మీడియాతో సంబంధంలో ఉండాలనే ఉద్దేశంతో మా మిత్రుడు ఒక ఆయన మరో దారి అని పత్రిక నడిపాడు, వాసిరెడ్డి శరత్ మంత్రి. దానికి నేను కన్సల్టెంట్గా ఉండేవాడిని కానీ కంటెంట్ డిసైడ్ చేయటం, దాన్ని సేకరించడం వాటిలో చాలా కీలకమైన పాత్ర తీసుకున్నాను. అట్లాగే అప్పుడే తెలంగాణ భువనగిరి సభ అయిపోయింది, వరంగల్ సభ అయిపోయింది, సూర్యాపేట సభ అయిపోయింది, అంత అయిపోయి వాతావరణం ఉంది. కానీ పత్రికల్లో కానీ అక్కడ ఇంకా పెద్దగా రాతలు లేవు. నేను సంక్షేట్ శ్రీనివాస్ అప్పుడే కలిసి కొంచెం తెలంగాణ చరిత్రకు సంబంధించిన వ్యాసాలు రాయడం మొదలుపెట్టాం. కానీ రాజకీయంగా తెలంగాణ మీద ఒక వ్యాసం, ఒక కాలం లేదు, ఎవరు రాయట్లేదు రెగ్యులర్గా అనుకొని నేను అప్పుడు అదే సమయంలో 99లో ప్రజాతంత్ర అమర్ని అడిగాను, కాలం రాస్తాను తెలంగాణ రాయమన్నాడు. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం, మన తెలిసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అమర్ చూసుకునేవారు, అమర్ ఎడిటర్గా ఉన్నారు. అజయ్ దేవల్పల్లె యాక్చువల్ పని చూసేవాడు, కానీ ఎడిటర్ మాత్రం ఆయనే ఉంటాడు. తెలుసు కదా మీకు, అమర్ 97లోనూ 98లోనూ ఆంధ్రప్రభలో మూకుమ్మడిగా అమర్తో సహా చాలామందిని పంపించేశారు. అప్పుడు ఆయన పెట్టాడు అది. దాంట్లో ప్రజాతంత్రను కొత్త వంతెన పేరుతోటి ప్రజాతంత్రలో కాలం రాశాను. దాదాపు 2 సంవత్సరాలు. తర్వాత పుస్తకం అదే వచ్చింది. దాంట్లో అన్నీ రాలేదు, కొన్ని మాత్రమే తీసివేశాను. అంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత రాసినవి కూడా ఉన్నాయి. ఏర్పడక ముందే తెలంగాణ రాజకీయాల మీద రాసిన కాలం అది. తెలుగులో అప్పటికి ఎవరు రాయలేదు. అది దాంట్లో అది రాస్తూ వార్తలో సందర్భం కాలం రాసేవాడు. వార్తలు అది కూడా రాజకీయాల మీద, అది రాజకీయాల మీద రాసేవాడు. అంటే ఎక్కువ అన్ని జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర రాజకీయాల మీద రాసేవాడు. అది కూడా సైమల్టేనియస్గా వచ్చాయి. ఈ రెండు కూడా 99 నుంచి 2002 దాకా మధ్యలో రాశాను. ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయిన తర్వాత బానిసానండి. రాజకీయాల ప్రభావంతోనే తెల్లారని తెలంగాణ ఇప్పటిది ఈ 10 ఏళ్ల పరిపాలన. అప్పుడు నిజానికి ఆ వార్తలో రాసిన సందర్భం వ్యాసాలు వేయలేదు నేను ఇంకా. కానీ అప్పుడు ప్రజాతంత్రంలో రాసిన కొత్త వంతెన మాత్రం దాంట్లో కొన్ని ఎంచుకొని 2011లో 12లోనే వేశాను. కోదండరామ్ గారు ముందు మాట రాశారు దానికి. అంటే తెల్లారని తెలంగాణ ఏ నేపథ్యం ప్రధానంగా 10 సంవత్సరాల భారత ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన మీద విమర్శనాత్మకంగానే ఉన్నాను. ఆయన ఏమీ చేయడు, ఆయన వల్ల ఉపయోగం లేదు అనే ధోరణి కాదు. ఆయన నుంచి పని జరగాలని ఆశిస్తున్నాం కదా, ఎందుకు ఆయన చేయట్లేదు, అట్లా ఆ ధోరణి నుంచి. కావాల్సినంత పని ఎందుకు కావట్లేదు. ఆయన ఉద్యమ నాయకుడు ఆయనే. తెలంగాణను తీసుకొచ్చింది
తీసుకొచ్చిందంటే ఆయన ఒక్కడేనే కాదు, రాజకీయ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. ఇంకా చాలామంది కలిస్తేనే అయింది అది. ఆయన కూడా క్లెయిమ్ చేసుకోకూడదు, చరిత్ర ఆయనకి వేయాల్సిన స్థానం ఇస్తుంది, అది వేరే విషయం. ఆయన ముఖ్యమైన పాత్ర ఉంది, ఆయన ముఖ్యమైన పాత్ర ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయినాడు. అయినప్పుడు ఆయన ఆశించినంత పద్ధతిలో లేడనేది ఒక నిరాశ ఉండింది. కాబట్టి మొదటి నుంచి ఆ క్రిటికల్గా ఉన్న దాంట్లోంచే కొన్ని భాగాలు తీసుకొని ఇప్పటికి రిలవెంట్గా ఉన్న వాటిని తీసుకొని, ముఖ్యంగా రెండో దఫా పాలనలో మరి అసంతృప్తి పెరిగింది కదా. అవును, అంటే ప్రజలతో సంబంధం తగ్గిపోవటం, ఆయనకి ప్రజలతో ఇంటరాక్షన్ లేకపోవటం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, తెలంగాణ తనం అనేది చూపించకపోవడం పరిపాలనలో. తెలంగాణకి ఏం కావాలనేది అంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణలో చాలామంది ఆలోచన పరులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, నీటిపారుదల నిపుణులు, వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత తెలంగాణ ఉంటే ఇట్లా ఉంటే బాగుండు అని వాళ్ళ ఐడియాలు ఇచ్చారు కదా. ఇచ్చారు, ముందు వ్యాసాలు చేశారు. మరి వాళ్ళందరినీ కలుపుకోకుండా నువ్వే కూర్చొని డిజైన్ చేసి నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కడతానంటే ప్రజల్ని భాగస్వామ్యం ఉండాలి కదా. మరి తెలంగాణ పారిశ్రామికవేత్తలు ప్రోత్సాహం ఉండాలి కదా. తెలంగాణ నేల మీదనే బాగా పండే పంటలు ఉంటాయి, ఆ పంటలు పండించాలి కదా. తెలంగాణ పంటలకు మీద ఆధారపడి అగ్రో ఇండస్ట్రీస్ పెట్టాలి కదా. తెలంగాణ ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఉపాధి కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఎట్లా చేస్తావు, పట్టణ ప్రాంతాలకు వెళ్ళేవాడికి వాళ్ళకి స్కిల్స్ కావాలి, ట్రైనింగ్ కావాలి, నువ్వు ఏమి ఇస్తావు. ఇట్లా నీడ్ బేస్డ్గా తెలంగాణ సమాజం గురించి చాలా తెలుసు. వాళ్ళు రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదని మనం తిడుతున్నాం కదా. కేసీఆర్ చాలా తెలుసు, కానీ ప్రజలకు ఏం కావాలి అనేది ప్రజలు కోరుకుంటుందని ఇచ్చే ప్లానింగ్లో అట్లా ఉంటే భిన్నంగా ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణ అంతా కూడా పామాయిల్ నింపేసి తెలంగాణ అంతా ఏదైతే అది బయోడీజిల్ ఉత్పాదన, ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఇటువంటివన్నీ ఇట్లా కాకుండా పీపుల్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనేది చేస్తే అవసరాలకు సంబంధించినవి అని సంబంధం లేదు వాళ్ళకి. ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి తెల్లారిన తెలంగాణ నిజానికి అది ఆ పుస్తకం ఎన్నికల ముందే వేయాల్సింది. కానీ నాకు బాగా రాజకీయాల్లో కొన్ని డైలమాలు ఉంటాయి. బీజేపీ మీద రాసిన పుస్తకం ఎన్నికల ముందే వేసిన, దాని పేరేంటి? అదే కదా బుల్డోజర్. 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల్లో ఆయన పరిపాలన మీద రాసిన పుస్తకం. దానివల్లే ప్రభావం ఉంటుందని కాదు, కానీ ఎన్నికల ముందు మనం పబ్లిష్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మనం నిరాకరిస్తున్నాం అని చెప్పడం. కానీ ఈయన విషయంలో అట్లా చేయలేదు. ముందే వేయటం అని చేయలేదు, తర్వాత వేసినందులో ఓన్లీ రికార్డుగా ఉందంతే తప్ప ఎన్నికల ముందే చెప్పాలి అని అనుకోవాలి. కేసీఆర్ ఓడిపోవటం అవసరం భావించిన వాడిని నేను. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయని భావిస్తున్నాను? రాజకీయాల స్థాయి బాగా పడిపోయిందండి. రాజకీయాల్లో సంస్కారం అంటగా ఆ సంస్కారం లేదు. తిట్లు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవటమే రాజకీయంగా ఉంది. అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచంలో అట్లా ఉంది. అమెరికా అధ్యక్షుడు ఉండి మాట్లాడతాడు, ట్రంపే బూతులు తిడుతున్నాడు. ఏం మాట్లాడతాడు, నేను వాడిని చంపుదాం అనుకున్నా, ఇరాన్ అధ్యక్షుడిని, వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, చంపగలను, కానీ వద్దులే కొన్ని రోజులు ఆగుదాం అనుకున్నా, ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడే అధ్యక్షుడు ఇంతవరకు మన అమెరికాలో లేడేవాడు. మొన్నేమో బూత్ కూడా మాట్లాడాడు ట్రంప్. ఇక నరేంద్ర మోడీ అండ్ బ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళు కర్కశంగా ఉండటం, కఠినంగా ఉండటం, కర్కశంగా ఉండటం అనేది తప్ప రాజకీయాలు అనేవి ప్రజలకు సంబంధించినవి కదా. సున్నితత్వంతో ఉండాలి, సంస్కారంతో ఉండాలి, ప్రజల అభిప్రాయాలను గౌరవించేటట్టుగా ఉండాలి, ప్రజలకు ఏం నేర్పిస్తున్నారని ఉండాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడటానికి ముందు కేసీఆర్ దానికి పునాది వేశాడు. అదే కేసీఆర్ కంటే చాలా ఎక్కువ రెట్లు రేవంత్ రెడ్డి మరీ గ్యాలరీ లెవెల్లో, నేల క్లాస్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడద్దు, అట్లా మాట్లాడితే నేను ఎవరు గౌరవించరు అని చెప్తున్నాం, అందరం రాస్తున్నాం. అయినా కూడా ఆయన వినట్లే. అట్లా ఆయనకి అట్లే జవాబు చెప్పాలి అంటాడు. మరి మంచిగా ఉన్నవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు కూడా అటువంటి పాఠాలు తీసుకుంటారు. కేటీఆర్ ఇంతకుముందు
సరే ఆయన అహంకారం ఉంటుందా, వ్యవహార శైలిలో బాగుంటాడా, కదరా, ఖాందానా పక్కన పెట్టండి. భాషలో భాషలో గౌరవం ఉండేది కదా. అవును. ఎలక్షన్ తర్వాత ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అయిపోయింది. ఎందుకంటే మంచిగా మాట్లాడితే ఓడిపోతాం, ఇట్లా మాట్లాడితేనే గెలుస్తామేమో అని చెప్పినట్టే కదా. కాబట్టి తీసుకునే వాళ్ళు కూడా రాంగ్ లెసన్స్ తీసుకుంటున్నారు. అట్లా కాకుండా మంచిగా మాట్లాడితే గౌరవం ఉంటుంది, మర్యాదైన ప్రవర్తన ఉండొచ్చు అనేది ఉండట్లేదు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, స్టాలిన్. ఆయన మోడీని వ్యతిరేకించేదే, కానీ ఇక్కడ అమర్యాదగా మాట్లాడు. సీదా ఆయన పెట్టిన మీటింగ్ కూడా వెళ్తాడు, ఆయన ఇన్వైట్ చేస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు, మీటింగ్ పెడితే వెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అదే మీటింగ్ మీద విధానాన్ని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అంగీకరించమని చెప్తాడు. నువ్వు కఠినంగా ఉండక్కర్లేదు, కర్కశంగా ఉండక్కర్లేదు, మొరటుగా ఉండక్కర్లేదు, నీ వైఖరి ఎట్లా దృఢంగా ఉంటే చాలు. మీ పాలసీస్ విషయంలో రాజీ పడకు, కానీ నోటి అదెందుకు, నాలికను అంత లిబరల్గా వాడటం ఎందుకు, అవసరం లేదు కదా. విచ్చలవిడిగా వాడతారు. కాబట్టి అది సంస్కార రకం చూస్తే దుర్మార్గంగా ఉంది. చేసే పనులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు గాజాలో ఉందనుకోండి, వాడు వెంటనే ఓ పక్కన ఇరాన్తో యుద్ధం చేస్తున్నాడు, ఇంకో పక్కన వీడిని వదిలట్లేదు, రోజు బాంబు వేసి 50 మంది చంపుతున్నాడు. ఎటువంటి దుర్మార్గం, ఇంతకుముందు ఎప్పుడు చూడని దుర్మార్గం ఏంటంటే, వాళ్ళకి అష్టదిగ్బంధం చేసి ఆహారం దొరకకుండా చేసి మళ్ళీ దాన్ని మానవతా దృక్పథంతో వాళ్ళకి ఆహారం అందించాలని చెప్పేసి పిండ్లు, బ్రెడ్లు, గిడ్లు అన్నీ తీసుకురావడానికి అక్కడ 1000 మంది ఉంటే 100 మందికి పనికొచ్చే తీసుకొచ్చి అక్కడ కౌంటర్లు తెరిచి వాళ్ళు దానికోసం కొట్టుకుని తొక్కిసలాడుతుంటే మళ్ళీ ఆ తొక్కిసలాట మీద కాల్పులు జరిగి జనాలు చంపుతున్నారు. అది ఇప్పుడు గత నెల రోజుల్లో ఈ ఆహారం కోసం క్యూలో ఉన్న వాళ్ళ మీద కాల్పులు జరిగితే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 200 దాటింది. అంటే ఎటువంటి మానవీయత లేకుండా వ్యవహారం. ఇప్పుడు మన దగ్గర ఆపరేషన్ కగారు ఉందండి, ఏంటది? ఆదివాసులు ఎంతమంది చచ్చిపోయినారు దాంట్లో? మొత్తం 500 మందిలో ఆదివాసుల సంఖ్య ఎంత? అందరికీ ఒకే ముద్ర వేశారు. అదే చెప్పారు, ఏదో పత్రికలో వచ్చింది, పెద్ద పత్రికలో. గవర్నమెంట్ రోల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో వంటవాడిగా ఉన్నవాడు కూడా మావోయిస్టు తిప్పి చంపేశారు ఛత్తీస్గఢ్లో. అంటే మేము ఇట్లా కఠినంగా ఉండటం ద్వారా రిజల్ట్స్ వస్తాయి అని వాళ్ళు ప్రభుత్వం అనుకుంటే, నోరు బారేసుకుంటేనే రాజకీయాన్ని నెగ్గుతామని వీళ్ళు అనుకుంటే, ఇక మర్యాదగా సిద్ధాంత ప్రాతిపదిక మీద రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉండరు. అసలు ఎన్నికల్లోకి వస్తే ఇంకా ఎన్నికల బరిలో విచ్చలవిడితనం బాగా పెరిగిపోతుంది. డబ్బు ప్రాధాన్యత, మద్యం ప్రాధాన్యత, రకరకాల అక్రమాల ప్రాధాన్యత పెరిగిపోతుంది. ప్రజలు కూడా బాగా కరప్ట్ అయ్యారు కదా 10 సంవత్సరాల కాలంలో. కరప్ట్ చేశారు, కరప్ట్ అయ్యారని వాళ్ళనడం కంటే కరప్ట్ చేశారు. తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజంలో కూడా ఉద్యమం నడుస్తున్నప్పుడు ఎటువంటి విలువలు ఉండేవి, ఎటువంటి పట్టింపు ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అని చూస్తే ప్రతి చోట చిన్న చిన్న కార్యకర్తల దగ్గర, అధికార పార్టీ కార్యకర్తలు ప్రతి చోట డబ్బులు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకోవడం సహజమని మిగతా వాళ్ళు అనుకుంటున్నారు కదా. అట్లా కాదు, మనం ఏదో కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణని, కొంతకాలం అన్నది అందరి కోసం పనిచేయాలి అనే ధోరణి లేదు, దృక్పథం అసలే లేదు. చేసిన కృషికి ప్రతిభా పురస్కారం, రకరకాల పురస్కారాలు కూడా వచ్చాయి. ఏ పురస్కారం మీకు ఎక్కువగా ఆనందింపజేసింది? పురస్కారం అంటే నేను ఒక సంపాదకుడిగా ఉండగా 2016 నుంచి వస్తున్నాయి సంపాదకుడిగా వచ్చిన పురస్కారాలు. అందువల్ల నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే వాటికి ఆశించకపోయినా హోదాకు సంబంధించింది కాబట్టి, గౌరవప్రదమైన పురస్కారాలు కాబట్టి తీసుకున్నాను. దాంట్లో తెలుగు యూనివర్సిటీ వాడి ప్రతిభా పురస్కారం తప్ప ఇంకా ప్రభుత్వ పురస్కారాలు ఏమీ లేవు. తెలుగు భాష తాపి ధర్మారావు పురస్కారం కానీ, తర్వాత సివై చింతామణి పురస్కారం కానీ, ఎన్ఆర్ చందూర్ పురస్కారం కానీ, ఇవన్నీ జర్నలిస్టుల పేరుతో వచ్చిన పురస్కారాలు. కాబట్టి అది చాలా, దాంట్లో సివై చింతామణి చాలా నేషనల్ జర్నలిస్ట్ ఆయన. తర్వాత ఎంఆర్ కృష్ణ
ఆయన కూడా ఇంకో జర్నలిస్టు, ఆ పురస్కారం కూడా తీసుకున్నాను. జర్నలిస్టుల పేరుతో వచ్చిన పురస్కారాలు నాకు ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఇక మన శ్రీపాదరావు గారి పురస్కారం, తర్వాత అట్లా వేరే స్మారక పురస్కారాలు కొన్ని. తాపి ధర్మారావు కూడా జర్నలిస్టే కదా. తాపి ధర్మారావు మన పత్రికల్లో వాడుక భాషను ప్రవేశపెట్టిన గొప్పవాడు, మొట్టమొదటి. కొంతమంది వాళ్ళు ఎవరి పేరు మీద ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు ఇస్తారనుకోండి, అవి తీసుకుంటాం. ఇంకా దాంట్లో ముఖ్యంగా ప్రైవేట్ పురస్కారాలు తీసుకోవటంలో నాకు పెద్ద వెనుకాడటం ఏమీ లేదు. మీ నాన్నగారు సాహిత్యంలో గుర్తింపు పొందినవారు, ఒక అధ్యాపకుని జీవితమో ఏదో రాశారు. అధ్యాపకుడు ఆత్మకథ, సాహిత్యం కాదు, ఆయన ప్రధానంగా సంస్కృత వ్యాకరణం, సాహిత్య రచనలో ఆయన చాలా తక్కువ చేశాడు. ప్రధానంగా సంస్కృత కావ్యాలు కొన్ని అనువాదం చేయటం, తర్వాత గ్రామర్కి సంబంధించిన ఆయన రీసెర్చ్ సంస్కృత క్రియ మన ఆ టాపిక్ ఉంటే గ్రామర్ టాపిక్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఆంధ్ర మహాభారతంలో కృత్తథిత ప్రత్యయాలు చేశాడు. ప్రత్యయాలంటే భాషలో కృత్తులు తథితాలు అని రెండు ఉంటాయి. పేరు సింగరాచార్య. ఆయన సాహిత్య రంగం కంటే పండితుడు. ఆయన అధ్యాపకుడు ఆత్మకథ అని చాలామంది అది మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన ఆత్మకథ అంటే కేవలం తన గురించి రాయటం కాకుండా తన చిన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, కండ్లకుంట పరిస్థితులు, మీ స్వగ్రామం కండ్లకుంట కదా. కండ్లకుంట కాదు, అది వికీపీడియాలో తప్పు రాస్తారు. మా స్వగ్రామం భక్తలాపురం అని సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెనుపాడు మండలం, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పెనుపాడు మండలం, ఉమ్మడి నల్గొండ జిల్లా. అక్కడి పరిస్థితులు 1940s, 50s ఎట్లా ఉండేది. ఆయన చదువుకున్న పద్ధతులు వేరే, మనలాంటి స్కూల్ ఎడ్యుకేషన్ కాదంటే వేరే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాడు ఆయన. యాదగిరిగుట్టలో సంస్కృత పాఠశాలలో, హైదరాబాద్లో సీతారాంబాగ్లో సంస్కృత కళాశాలలో చదువుకున్నాడు ఆయన. అది గురుకుల పద్ధతి లాంటి స్కూళ్ళు. వారి ప్రభావం మీ మీద ఎలా ఉంటుందండి? ఆయన రచనలు, ఆయన రాయటాలు, ఆయన ఆలోచనలు విధానాలు వేరే. ఆయనకి అవన్నీ ఆసక్తి ఉన్నాయి కాబట్టి, ఆయన ఒక మంచి పాఠకుడు కాబట్టి, నేను కళ్ళు తెచ్చేటప్పటికే ఇంట్లో చదువుకోవడానికి 4 పుస్తకాలు ఉండటం, ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండటం. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, ఫార్మల్గా పెద్దగా చదువుకున్నది కాదు. ఇంట్లో చాలా పుస్తకాలు వచ్చేవి. ఆ చిన్నప్పటి నుంచి మా ఇంటికి పత్రికలు వచ్చేవి. మా ఇంట్లో ఒక 500-600 పుస్తకాలు ఉండేవి. కొత్త పుస్తకాలు మా ఫాదర్ కొంటుండేవాడు. ఇవన్నీ వాతావరణం ఉండడం వల్లనైనా మీరు పాఠశాల విద్య నుంచే కవిత్వం రాయడానికి దోహదపడ్డది? ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. అది కంటిన్యూ కావడానికి రకరకాల మనం కనిపెట్టలేమండి. మనిషికి అతని సాహిత్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఏవే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది మనం కనిపెట్టడం కష్టం, అన్నిటినీ చెప్పడం కష్టం. నేను ఈవినింగ్ కాలేజీలో చదువుకునేవాడిని, శాస్త్ర పరిషత్తులో. అక్కడ చెప్పాక సాహిత్య సమావేశాలు జరుగుతాయి. అక్కడ అందరూ పరిచయం అయ్యేవాళ్ళు. అట్లా పరిచయం అయిన వాళ్ళే సిద్ధారెడ్డి గారు, రఘునాథం గారు, తర్వాత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, వీళ్ళందరూ అట్లా పరిచయం అయ్యారు. వాళ్ళని కలవడం కోసం నేను క్యాంపస్కి వచ్చేవాడిని. వాళ్ళతో స్పెండ్ చేయటం, వాళ్ళు చేసే పనులు చూడటం, వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంటే వినటం. అందుకే సిద్ధారెడ్డి నేను ఇప్పుడు పెద్దన్న అంటుంటాను. చాలామందికి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు ఆయన రఘునాథం కూర్చొని మాట్లాడుకుంటే, ఆయన ఇంకెవరితోనో పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే మేము అట్లా మౌనంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ వినేవాడు. శివారెడ్డితో గారితో కూడా అట్లా పరిచయం. నేను కూడా మా ద్వారకాకి వెళ్తుండేవాడిని అప్పుడు. తెలుసుగా శివారెడ్డి గారు చిన్న పెద్ద అనేవి ఆయన తారతమ్యం ఉండదు, దగ్గర తీసుకుంటాడు కాబట్టి. తర్వాత జర్నలిజంలోకి చేరిన తర్వాత అట్లా సాయంత్రాలు వెళ్ళి కలవడం సాధ్యపడి నేను ద్వారకలో కంటిన్యూ కాలేదు. కానీ సాయంత్రం జర్నలిజం అంటే సాయంత్రాన్ని అమ్మేసుకోవడం. అంటే ప్రస్తుతం వస్తున్న సాహిత్యం మీద అభిప్రాయం ఏంటి? సాహిత్యం చాలా సాహిత్యాలు వస్తున్నాయి కదా, రకరకాల సాహిత్యాలు వస్తున్నాయి. అది ప్రజలకు చేరువగా పోతున్నాయా, లేదా ప్రజలకు అవకాశాలను అవసరాల మేరకు వస్తున్నాయా, లేదా రొటీన్ పద్ధతిలో వస్తున్నాయా? అట్లనే రొటీన్ పద్ధతిలో వస్తున్న సాహిత్యం ఇప్పుడు ఏ కారణంలో అయినా
సాహిత్యంలో పాతకాలపు అవశేషాలు ఉంటాయి, సమాంతర వర్తమానం ఉంటాయి, భవిష్యత్తుకు సూచించిన సూచనలు ఉంటాయి కదా. ఇప్పటికి కూడా మన దగ్గర సమాజంలో ఎడ్ల బండి ఎక్కడో చోట ఉంది కదా. అవును. రాకెట్ వచ్చినా ఎడ్ల బండి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూడా ఏదో ఒక పద్యాలు రాసేవాళ్ళు, నారాయణ రెడ్డి లాంటి కవిత్వం గొప్ప కవిత్వం అనుకునేవాళ్ళు ఉంటారు. సేమ్ టైం ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఉంటాయి. అందువల్ల అయ్యో వాళ్ళు వెనకబడి ఉన్నారని అనుకోకర్లే, వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది. సంక్షెట్టి కోట్ చేస్తుంటాడు ఎప్పుడు, ప్రతి పాఠకుడికి అతనికి కావాల్సిన పుస్తకం ఒకటి ఉంటుంది, ప్రతి పుస్తకానికి దాని పాఠకులు అనుకుంటారు. కాబట్టి మనమే పాఠకులం, మనం చదివేదే గొప్పది అనుకుంటే మనం కొంతమంది వేరే చదువుతారు అనుకోండి, మనకంటే పూర్వకాలానికి సంబంధించిన చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ సాహిత్యం అయితే నాకు తెలిసినంత వరకు మొత్తం మీద దాని గతి ప్రోగ్రెసివ్గా ఉంది. చాలా మంచి కవిత్వం వస్తుంది, మంచి కథలు వస్తున్నాయి, సాహిత్య దృక్పథం కూడా బాగా మారుతుంది. ఇంతకుముందు వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత సాహిత్యం కూడా ఎక్కువగా వస్తుంది, పెరుగుతుంది. ఇంతకుముందు సాహిత్యం మేము చదవటం మొదలుపెట్టినప్పుడు సాహిత్యం నిండా బ్రాహ్మలే ఉండేవాళ్ళు కదా. విప్లవమైన వాళ్ళే, సంప్రదాయమైన వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే అన్ని కులాల వాళ్ళు, అన్ని జీవితాలు, అందరి ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. అంటే ఆ మేరకు సాహిత్యం ప్రజాస్వామీకరణ చెందినట్టే కదా. కాబట్టి ఇంకా చెందాలి, ఇంకా సాహిత్యంలోకి రాని జీవితాలు చాలా ఉన్నాయి. స్త్రీవాదము, దళితవాదము, రకరకాల వాదాలు కూడా వచ్చేసాయి. వాదాలు వచ్చినాయి. సామాజిక వర్గాలు కూడా ఇంకా వాళ్ళ జీవితాలు కథల్లోనూ కవిత్వంలో రాని వాళ్ళు చాలామంది అట్లా ఉండిపోయినారు కదా. వాళ్ళందరూ చదువుకొని వాళ్ళందరూ కూడా రాయటం మొదలు పెడితే ఇంకా గొప్ప సాహిత్యం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ నేపథ్యం ఇతరులు ఊహించలేదు కదా. కాబట్టి అట్లా మంచి సాహిత్యం వస్తుందని అనుకుంటున్నాను. పాజిటివ్గా నాకైతే భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంది. మీది ఎక్కువ జీవితం జర్నలిస్ట్ జీవితమే. ఈ రంగంలోకి రకరకాల మీడియాలు వచ్చినాయి, యూట్యూబ్ ఛానళ్ళు రకరకాలు రావడం వల్ల జర్నలిస్టులు కూడా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంటే విలువలు కూడా తగ్గినాయి అనేది ఒకటి ఆరోపణలు వస్తున్నాయి. మీరు చెప్పేది ఏంటి? కొత్తగా వచ్చే జర్నలిస్టులకు కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అనేది అన్ని వేళలో నిజం కాదు కదా. మజ్జిగ ఎక్కువైతే మంది కూడా ఎక్కువ కావచ్చు కదా. కాబట్టి మజ్జిగ పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. చేస్తే ఇప్పుడు జర్నలిస్టులు ఎన్ని చోట్ల ఇన్ని గొట్టాలు ఉన్నాయి, 100 మీటింగ్ పెడితే 100 మంది గొట్టాలు ఉన్నాయి అని విసుక్కుంటున్నారు రాజకీయ నాయకులు. మీటింగ్లు పెట్టేవాళ్ళు ఎంతమందికి భోజనాలు పెట్టాలా, ఎంతమందికి ఛాయ్ తాగించాలని బాధపడుతున్నారు. మరి జనాభా ఎంత ఉంది దేశంలో? అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జర్నలిస్టుల సంఖ్య ఇంత విపరీతంగా ఉంది. ఆరంభ దశలో ఉంటుంది, కొంతకాలానికి కరెక్షన్ జరిగిపోయి ఒక న్యాయమైన సంఖ్య కుదించిపోతుంది. ఇప్పుడు కొత్తలో ఉన్నారు కాబట్టి అందరూ పెడుతున్నారు కాబట్టి అట్లా జరుగుతుంది. కానీ ఇది మంచిదే. ఏంటంటే కొత్త యూట్యూబ్లు రావటం కానీ, ఈ పీడిఎఫ్ పేపర్లు రావటం కానీ, ఈ పరిణామం అనేది మంచిదే. ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ కదా. దాంట్లో మరి దుర్వినియోగం లేదా, దాంట్లో బ్యాడ్ ఎక్స్ప్రెషన్ లేదా, దాన్ని మరీ తామర తెంపరైపోయి ఇట్లా అయిపోయింది కదా అనే సమస్య ఉంది. కానీ క్రమంగా పోతుంది. ఆ తామర తంపరగా వస్తుంది కాబట్టి అక్రిడేషన్లు కూడా చేయలేని పరిస్థితుల్లో 3 నెలలకు ఒకసారి పొడిగిస్తున్నారు. అంటే అక్రిడేషన్లు నేను ఏంటంటే ఇప్పుడు ఒక చెడ్డ వార్త వచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎవరు జర్నలిస్టులో చెప్పండి అని నిలదీస్తున్నాడు జర్నలిస్ట్ పెద్దల్ని. మీరే చెప్పండి, వాళ్ళకి ఇద్దాం, వీళ్ళందరూ జర్నలిస్టులేనా అంటే, జర్నలిస్టు ఎవరు కాదు అనేది నువ్వు అట్లా దాని నిర్వచనాన్ని తగ్గించేసి నేనే డిసైడ్ చేస్తా అంటే ప్రభుత్వం అనుకున్నా కానీ జర్నలిస్ట్ పెద్దలు అనుకున్నా కానీ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అట్లా నువ్వు ఊరుకుంటున్నావా? ఆ యూట్యూబ్ ఛానల్స్ నువ్వు ఉపయోగించుకోవట్లేదా? అందరూ ఉపయోగించుకొని వాళ్ళు మన బదనాం చేయడం ఎందుకు? ఇప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తేనో, ఒక చిన్న న్యూస్ వీడియో పెడితేనో 1,00,000 మంది చూశారనుకోండి, మరి పెద్ద పత్రికతో సమానమే కదా. అవును. మరి వాళ్ళకి ఎందుకు అక్రెడిటేషన్ ఇవ్వవు? ఇవ్వాలి కదా.
కాబట్టి దానికి ఏదో లెక్క పెట్టు నువ్వు, ఇంతమంది వాళ్ళు నిలకడగా కనీసం సంవత్సరం పాటు నడపాలి, వాళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉండాలి, వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలకి ఒక 10 లక్షల మంది చూసి ఉండాలి సంవత్సరం మొత్తం మీద అని ఒక నిబంధన పెట్టుకో. దాన్ని పాటించిన వాళ్ళకు నువ్వు అక్రిడిటేషన్ ఇవ్వు. మరి కొత్తగా చేరిన వాడికి, నిన్ననే పెట్టిన వాడికి, ఒక 10 మంది కూడా చూడని వాళ్ళకి ఇవ్వకు. అంటే నువ్వు ఇవ్వదలుచుకుంటే నియమాలు పెట్టుకోవడం ఎట్లా పెట్టుకోవచ్చో ఆలోచించవచ్చు. నీకు ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, అది చెడ్డ మీడియా అంటే చెడ్డ మీడియా అయితే నువ్వెందుకు ఉపయోగించుకుంటున్నావు, నువ్వెందుకు 10 యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నావు, నువ్వు ప్రమోట్ చేస్తున్నావని మరి బీఆర్ఎస్ ఎందుకు అన్ని యూట్యూబ్ ఛానల్స్ని ప్రమోట్ చేస్తుంది, వీళ్ళకి నెలవారీ ఖర్చులు ఎందుకు భరిస్తున్నారు, వీళ్ళంతా ఇవన్నీ సమస్యలే కదా. కె. శ్రీనివాస్ గారు తమ అనుభవాలను, తమ జ్ఞానాన్ని పంచుతున్న తీరును పత్రికల ద్వారా, వ్యాసాల ద్వారా, కాలమ్స్ ద్వారా మనకు అందజేస్తున్న పద్ధతులను వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్తే. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.